సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను ములుగు జిల్లాలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని గౌడ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షుడు బీసీ జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమం బీసీ వెల్ఫేర్ అధికారి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌడ జేఏసీ ములుగు జిల్లా అధ్యక్షుడు బీసీ జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గతంలో ఉన్న సొసైటీలను పునరుద్ధరించి గౌడ సామాజిక వర్గానికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని గౌడ సంఘాలు ఐక్యంగా పనిచేయాలని ముంజల భిక్షపతి గౌడ్ పిలుపునిచ్చారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టారు. ఇది మన డిమాండ్. వాళ్ళ ట్యాగ్ పార్టీ పెట్టిన ప్రభుత్వం గుర్తు చేస్తుంది. కాబట్టి దాంతో పాటుగా జనగామ జిల్లా కూడా పేరు పెట్టారు. ములుగు జిల్లా కేంద్రంలో గౌడ కమ్యూనిటీ భవనం నిర్మించాలి. గౌడ కమ్యూనిటీ భవనం నిర్మించాలి. మా బీసీ భవనం నిర్మించాలి. ఇంకొకటి చిన్న విషయం, పెద్ద ప్రమాదకరమైన సమస్య ఏంటంటే ములుగు ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి అక్కడ దూరంలో పడతాయి. ఇక్కడ సొసైటీలు రద్దాయి 2019-2022 సొసైటీలు రద్దాయి. ఆ సొసైటీలను పునరుద్ధరించాలి. ఎందుకంటే గౌడు ఉదాహరణ సరఫుల ఏజెన్సీ ప్రాంతంలో చెట్టు పడితే ఎక్స్ప్రెస్ కాదు, నష్టపోతారు. సొసైటీలు ఇక్కడ మనకి ఉత్తర తాగికి పంపుతారు. మల్లపేట ఏజెన్సీ ఎటు ప్రాంత పరిసర ఏజెన్సీ ప్రాంతం. కాబట్టి దయచేసి వారు ఏజెన్సీ ప్రాంతంలో పాపం చెప్తే పైసలు రావాలి. కనీసం 20,000 వేస్తున్నారు ప్రాథమిక ప్రమాదం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏజెన్సీని కూడా గౌడ సొసైటీలో పునరుద్ధరించాలని కూడా కోరుతున్నాము. ఎందుకంటే ఇంపార్టెంట్. నేను ఒకటి చెప్తున్నా, సర్దార్ సర్వాయి పాపన్న అసలు ఆయన ఏం చేసింది? సర్దార్ సర్వాయి పాపన్న ఆయన ఏంటంటే మనమే చేస్తున్నాడు. సర్దార్ సర్వాయి పాపన్న ఏం కోరుకున్నాడు? అన్ని వర్గాల ప్రజలకు కూడబెట్టి 12 కులాలు పెట్టి 12,000 మంది సైన్యం తయారు చేసినట్టు. ఇక నాకు తాలెక్కి ఎవరి ఇక్కడ గోల్పట్టు కోడిన కుటుంబం ఉద్యమం చేసింది. అంత పెద్ద మహానీయుడని సామాన్య ప్రజలకు భవిష్యత్తు రాజ్యాంగం కావాలని, అగ్రకులకు భవిష్యత్తు రాజ్యాంగం కావాలని ఆయన ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ పత్రాలకి పోతుంది. అది ఇంట్లోనే దొంగతాను చెప్తాడు. తీసుకొచ్చి తుపాకులు కొనుక్కుంటాం, ఐదలు కొనుక్కుంటాం. ఆయన బయట దగ్గర ఆడి చంద్రవేశ్వర పక్కలే ప్రజలకు పంచిపెట్టింది. ఆయన మా గౌడ జాతి ముందు బిడ్డ ఏం చేసిండు? గోల్కొండ అక్కడ సామ్రాజ్యం గోల్కొండ ప్రజలకు పంచిపెట్టింది. ప్రజలకు మొత్తం పంచిపెట్టి ఇక్కడ సరఫరా చేసిన విత్తనాలు, ధాన్యాలు కింద తీసుకొచ్చి ప్రజలకు బీడకాలందరూ పంచిపెట్టి విశ్వాసంగా ఇంట్లో తీసుకొని ప్రజలు పంచిపెట్టి ఇంట్లో పైసలు పెట్టి తుపాకులు కొనుడు, ఐదలు కొనుడు, సైన్యంగా చేసుకోవచ్చు. అది పరిస్థితి. ఉద్యమకారుల లక్ష్యం అది. సర్దార్ సర్వాయి పాపన్న 4 లక్షలు పడుతున్నాడు. ఇవాళ మన ఇంట్లో భూన కూడా బిల్లింగ్ పెట్టిన 10 బిల్లింగ్ పోయినా 13 గంటల 10 ఎకరాల భూ సంపాదన కోరుకుంటాడు. కానీ సర్దార్ సర్వాయి పాపన్న అది కోరుకోలేదు. మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు పెట్టిన సైన్యం పెట్టి ఉద్యమం చేసినట్టు పెట్టారు. ఉత్తరకొండ ఆ రోజుల్లో 12వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో గోల్కొండ కోటను జయించినట్టే మామూలు చేయడా ఆ రోజుల. కానీ ఇప్పుడు మనం చేయలేకపోతున్నాం. 100 సంఘటన బాధపడతాం. ఇవో బిల్లుగా మరి సర్దార్ సర్వాయి పాపన్న ఎక్కడ పెట్టుకున్నారు? ఏం చేస్తున్నారు సర్దార్ సర్వాయి పాపన్న జాగ్రత్త చెప్పుకుంటున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న మహాపురుషుడు ముంజాలు గౌరవం చెప్తున్నాను. ఏమంటున్నారు? ఏం చేస్తున్నారు సర్దార్ సర్వాయి పాపన్న? ఎవరు జరుపుకోలేదు. మరి గౌరవ సర్దార్ సర్వాయి పాపన్న కూడా ఎవరు జరుపుకోలేదు. కనీసం ఫోటో పూజించే పరిస్థితి ఇంట్లో ఫోటో పూజ పెట్టుకున్నారు. చెప్పండి, ఎంతమంది ఫోటోలు గమనించాలా? ఆయన పూజించడం ఎంతమంది ఇక్కడ? సర్దార్ సర్వాయి పాపన్న కోరుకున్నట్టు నాయకులు కదా. ఎస్ఎస్టీ బీసీ నాయకులు అందరికీ నాయకులు గొడవలు పెట్టుకోండి, శాఖలు పెట్టుకోండి, బిజినెస్ పెట్టుకోండి, అన్ని వర్గాల ప్రజలు స్టార్ట్ చేశారు. ఆయన కళలుగా ఏంటంటే రాజ్యం పెట్టి లక్ష్యం పెట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ?